ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా చైనా పైన బాగా ఆధారపడి ఉన్నాయి. చైనా వాటికి పెద్ద మార్కెట్. అంతేకాదు చాలా ప్రోడక్ట్స్ వాటికి చైనా నుంచి వస్తాయి అన్నమాట. వాటి ప్రోడక్ట్స్ కానీ వాటి యొక్క రా మెటీరియల్స్ కానీ సప్లై చైన్స్ లో చైనా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకి యాపిల్ ఐఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, మ్యాక్బుక్ కానీ వీటన్నిటి అసెంబ్లేజ్ అనేది చైనాలోనే జరుగుద్ది అనమాట. ఆబ్వియస్ గా ఇంత పెద్ద ట్యాక్స్ 100% ట్యాక్స్ చైనా మీద వేస్తే ప్రోడక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది అనమాట. యాపిల్ స్క్రీన్స్ కావచ్చు, డిస్ప్లే మాడ్యూల్స్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, కెమెరా యూనిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చైనాలో తయారవుతాయి. దాంతో ఈ ప్రభావం యాపిల్ షేర్స్ మీద కూడా పడే అవకాశం ఉంది. దాని తర్వాత టెస్లా ఒక పెద్ద గిగా ఫ్యాక్టరీ షాంఘైలో నడుపుతుంది. గిగా ఫ్యాక్టరీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట. సో ఇప్పుడు చైనా పైన టారిఫ్లు ఎక్కువ పెంచడంతో టెస్లా షేర్స్ కూడా పడిపోయాయి. ఎన్విడియా కంపెనీ కూడా చైనా పైన డిపెండ్ అయింది బాగా. వాటి జీపీయూ అసెంబ్లీస్ కానీ, ఇంకా చెప్పాలంటే ఎన్విడియా సేల్స్ ఎక్కువగా చైనాలోనే జరుగుతుంటాయి అనమాట. దాంతో చైనా మీద డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వేయడంతో ఈ కంపెనీ షేర్స్ అన్ని కూడా భారీగా పతనమైపోయాయి. వీటన్నిటితో పాటు అమెజాన్ తీసుకుంటే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీస్ మొత్తం కూడా చాలా వరకు చైనాలో జరుగుతూ ఉంటుంది అనమాట. సో అమెజాన్ సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇవన్నీ కూడా చైనా పైన డిపెండ్ అయి ఉన్నాయి. చైనీస్ ఎక్స్పోర్ట్ సంబంధించి అమెరికా 100% టారిఫ్స్ వేయడంతో ఈ కంపెనీ షేర్ వాల్యూస్ పడిపోయాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కంపెనీస్ అని డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి కంపెనీస్ పతనం అవుతాయని చెప్పి చాలా మంది షేర్ హోల్డర్స్ ఈ కంపెనీ షేర్స్ మీద ఎక్కువ రిలై అవ్వరు, ఈ షేర్స్ అమ్మడానికి ప్రయత్నిస్తారు. దాంతో ఈ కంపెనీస్ యొక్క షేర్ వాల్యూస్ అని భారీగా పతనయ్యే అవకాశం కనిపిస్తోంది.